తలస్నానం చేసినప్పుడు విపరీతంగా జుట్టు ఊడిపోవటం, ఎన్నో 500కి పైన జుట్టు ఊడిపోవటం, అలానే పిల్లో పైన ఎక్కడ చూసినా జుట్టు ఊడిపోవటం, అలానే మనం కోంబ్ చేస్తున్నా కానీ జుట్టు బాగా కోమ్‌కి ఉండిపోవటం, ఇంకా అలానే మనం కూర్చున్న చోట సోఫా దగ్గర కానీ, కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు కూడా, అలానే మనకి ఆహారంలో కూడా ఫుడ్‌లో కూడా కూరల్లో కూడా ఎప్పుడు జుట్టు వచ్చేస్తుంది అని ఇంట్లో వాళ్ళు చెప్పటం. అలానే హెయిర్ లైన్ అనేది నెమ్మదిగా, నెమ్మదిగా వెనక్కెళ్ళిపోతూ ఉంటుంది. సార్ నేను 5 ఇయర్స్ బ్యాక్ అని ఫోటోస్ చూపిస్తూ ఉంటారండి నా క్లయింట్స్. అక్కడ హెయిర్ లైన్ అనేది కిందికి ఉంటుంది. నెమ్మదిగా అది పైకెళ్ళిపోతూ ఉంటుంది. అలానే జడ అనేది చాలా ఒక తోకలాగా మారిపోయింది సార్. ఎలుక తోకలాగా మారిపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది? ఆడవాళ్ళలో కామన్‌గా అసలకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి మార్పులనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ట్రీట్మెంట్స్ ఉంటాయా? జడ లావుగా అవుతుందా? జడ లావుగా అవ్వటానికి ఎటువంటి ట్రీట్మెంట్స్? హెయిర్ లైన్ తక్కువ అవ్వటానికని, మనకి హెయిర్ లైన్ కిందికి దించటానికని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఒకటి మార్గం ఉంటుంది. అలానే ఇతరత్ర జీఎఫ్‌సి థెరపీస్, ఎక్సోజోమ్స్, పీపీ88 అని థెరపీస్ ఉంటాయి. ఇలాంటి రకమైన థెరపీస్ పీపీ88 థెరపీస్ అసలు ఏ విధంగా పనిచేస్తాయి? అసలుకి జుట్టు అనేది మనకి రీజువినేట్ అవ్వగలదా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి గురించని ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది మగవాళ్ళకి బట్టతలకి డిఫరెంట్‌గా ఉంటుందా? ఆడవాళ్ళకి బట్టతలలనేటివి వస్తాయా? అవును అనే సమాధానం. ఆడవాళ్ళకి బట్టతలలనేటివి ఎప్పుడు కూడా హెయిర్ లైన్ విపరీతంగా వెనక్కిపోయి కనిపించదండి. మనకి ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఈ భాగంలో ఎక్కువగా జుట్టు ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయండి. కేవలం ఇక్కడ పల్చగవ్వటం. రెండోది ఏంటనంటే మనకి విపరీతంగా పల్చగవ్వటం. మూడో స్టేజ్ ఏంటనంటే పలచగైపోయి మనకి మాడు మాత్రం క్లియర్‌గా కనిపించటం. జుట్టు ఎంత కోంబ్ చేసుకున్నా కానీ, ఎంత దూకున్నా కానీ కవర్ కాదనమాట. ఆడవాళ్ళకి రెండో స్టేజ్ అనేది, ఫస్ట్ స్టేజ్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ లేడీస్‌కి అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ మెనోపాజ్ అయిపోయినాక విపరీతంగా హెయిర్ థిన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళకి ఎప్పుడైనా గానీ కొంతమందికి ఇక్కడ మాడు కనిపించేస్తూ ఉంటుందనమాట. అయితే మరీ సహజంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందనంటే 30 ఏళ్ళకి, 50 ఏళ్ళకే కాకుండా మనకి 25 ఏళ్ళకి కూడా ఆడవాళ్ళకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమీ లేవేమో అని బహుశా అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఉండిపోతూ ఉంటారండి. అదే చాలా పెద్ద తప్పు. ట్రీట్మెంట్స్ అనేటివి చాలా బావుంటాయండి. ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని మనం తప్పకుండా ప్రయత్నం అనేది మనం చేయవచ్చనమాట. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జెనెటిక్ పరంగా ఎవరికైనా ఉందా? ఆడవాళ్ళకి బట్టతలలు ఎప్పుడు కూడా ఇలా పూర్తిగా పోయి మనకి మాడు కనిపించేది అలా ఉండదండి. కొద్దిగంత జుట్టు పోయినా గానీ, పలచగైనా గానీ, జడ పలచగా ఎవరికైనా ఉన్నా కానీ అది ఒక లక్షణం. అలానే ముఖ్యమైనది ఏంటనంటే ముంగట భాగంలో పాపిడి బిళ్ళ పెట్టే దగ్గర ఆ భాగంలో జుట్టు ఊడిపోవటం జరిగి పలచగా అక్కడ ఉంది అనంటే అది అక్కడ బాల్డ్‌నెస్ అని సంకేతం అనమాట. సో, ఈ బాల్డ్‌నెస్ అనే సంకేతం అక్కడ వచ్చింది కాబట్టి అక్కడ ఆ వెంట్రుకలనేటివి కూడా మనకి పోయినట్టే లెక్క. హెయిర్ లైన్ అనేది వెనక్కిపోతూ ఉంటుందండి. అది కూడా బాల్డ్‌నెస్‌కి సంకేతమే అనమాట. సో, జెనెటిక్ పరంగా ఇలాంటి లక్షణాలు ఎవరికైనా పెద్దవాళ్ళకుంటే 10 తరాల్లో ఎవరికైనా ఉన్నా గాని అమ్మమ్మకి, నానమ్మకి, నానమ్మ వాళ్ళ పెద్దమ్మకి, వాళ్ళకి ఎవరికైనా గాని చుట్టాల్లో ఎవరికైనా ఉంటే గనక అది వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని జనరేషన్స్ పాటు ఈ జీన్ అనేది మిస్ అవుతూ వస్తుందండి. ఒక్క జనరేషన్‌కే సడెన్‌గా అది తగులుతూ ఉంటుంది. మరి బయటికెప్పుడొస్తుంది? ఇది ఎప్పుడు ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అని అంటారు. జీన్స్ అనేటివి ఎప్పుడు మంచి జీన్స్ అనేటివి ఎప్పుడు పాత జీన్స్‌ని, చెడు జీన్స్‌ని కప్పిపెడతాయి. అవే ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అని అంటారు. ఎప్పుడైతే స్ట్రెసర్స్ ఉంటాయో, ఆ స్ట్రెసర్స్ తోటి ఈ ఎపిజెనెటిక్స్ అనేవి రిలీజ్ అయ్యి, లోపల ఉన్న బ్యాడ్ జీన్స్ అనేటివి బయటికొస్తూ ఉంటాయి. చాలామంది చెప్తారు చూడండి, కోవిడ్ ఫీవర్ తర్వాత నాకిలా రావటం మొదలైంది. కోవిడ్ జబ్బు తర్వాత ఇలాంటివి వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటారు చూడండి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, సరైన టైంలో ఆహారం లేకుండా ఉండటం. చాలామంది యంగ్‌స్టర్స్‌లో నేను గమనిస్తున్నానండి. 30 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా ఒక పూట అనేది మీల్స్ అనేటివి స్కిప్ చేస్తూ ఉంటారు. పేయింగ్ గెస్ట్‌లలో ఉండటం, హాస్టల్స్‌లో ఉండటం, ఫుడ్ నచ్చకుండా ఉండటం, వాళ్ళ బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి సరైన టైంలో నిద్ర లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 9:30, 10కి లేస్తారు. అప్పుడు ఆహారం అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ స్కిప్ చేసినప్పుడే అప్పుడే వాళ్ళకి హెయిర్ లాస్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, జుట్టు చూసి మనం న్యూట్రిషన్ సరిగ్గా తింటున్నారా లేదా కూడా నేను చెప్తూ ఉంటానండి.
ఎందుకనంటే జుట్టు అనేది న్యూట్రిషన్‌కి మంచి సంకేతం. మన శరీరానికి అంత న్యూట్రిషన్ చేరుకున్నాకనే ఆ తర్వాత జుట్టు కణాలకి న్యూట్రిషన్ అనేది ఎళ్తుందనేది మనం ఎప్పుడు గమనించాలండి. అంటే మనం ఎక్కువ కిలో రైస్ తింటే మనకి జుట్టు పెరగదండి. న్యూట్రిషనల్ కాంపోనెంట్ అనేది మనం బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలండి? స్ప్రౌట్స్ అనేటివి తీసుకోవాలండి. సోయాబీన్ చంక్స్ అనేటివి తీసుకోవాలి. గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది తీసుకోవాలి. ఎందుకు? సోయాబీన్ చంక్స్‌లో హైలీ రిచ్ ఇన్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉంటే మనకి జుట్టుకు కావాల్సింది అదే వాలిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్ ఇలాంటి అనేక రకమైన ట్రిప్టోఫాన్ ఇలాంటి అనేక రకమైన అమైనో యాసిడ్స్ జుట్టుకు కావాలన్నమాట. సోయాబీన్‌లో చాలా చక్కగా ఉంటాయి. అలానే స్ప్రౌట్స్ మొలకెత్తే గింజల్లో హైలీ ప్రోటీన్ కంటెంట్స్ ఉంటాయన్నమాట. వీటితోటి మనకి జుట్టు అనేది చాలా మంచిగా పెరుగుతూ ఉంటుంది. సో ఇలానే కాకుండా మనకి ఇతరత్ర ట్రీట్మెంట్స్ అనేటివి కూడా మనకి ఉంటాయి. అవి పీఆర్పీ, జీఎఫ్సీ, మీసోస్ అని ఉంటాయి. కానీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ ఎలా? టైంకి పడుకోవాలండి. 9 గంటలకి 10 గంటలకి పడుకోవాలి. 9 గంటలకి 10 గంటలకి పడుకుంటే రిసర్చ్ ఏం చెప్తుంది అనంటే 10:30 నుంచి 11 నుంచి మనకి పొద్దున 6:30, 8 వరకు హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయండి. థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి, ఏసీటీహెచ్ ఉంటాయి, మెలిటోనిన్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, అనేక రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేటివన్నీ ఎప్పటికి 8 కల్లా అన్నీ క్లోజ్ అయిపోయి ఆ హార్మోన్స్ అనేటివి శరీరంలో ప్రతి కణం దగ్గరికి వెళ్ళి స్టిమ్యులేషన్ చేస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ రాత్రి 2:00, 3:00 పడుకున్నారనుకోండి, 10:00, 11:00, 2:00 ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతాయన్నమాట. సో దానితోటి ఏమవుతుంది? మనకి వెంట్రుకలు అనేటివి కూడా మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో టైంకి నిద్రపోవటం అనేది ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేటివి 12 హార్మోన్స్ ఉంటాయండి. థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది, ఈస్ట్రోజెన్ ఉంటుంది, అలానే వచ్చేసి డిహెచ్ఈ అనే హార్మోన్ ఉంటుంది, డైహైడ్రో ఎపియాండ్రోస్టిరాన్ ఉంటుంది, డైహైడ్రో ఎపియాండ్రోస్టిరాన్ సల్ఫేట్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి అనేక రకమైన హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి హార్మోన్సే కాకుండా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఒక సింక్రనీలో ఉంటేనే సైకిల్ వస్తుంది. ఈ సైకిల్ కనుక డిస్టర్బ్ అవుతూనే పీసీఓఎస్ ఉంటుందని చాలామంది అపోహపడతారు. లేదండి, సైకిల్ అనేది ఒక సంకేతం మాత్రమే. పీసీఓఎస్ అనేది లోపల జరిగిపోతూ ఉంటుంది. 14 ఏళ్ల పిల్లల్లో కూడా పీసీఓఎస్ అనేటివి జరుగుతూ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ తోటి చాలా మార్పులు వస్తూ ఉంటాయి. సో శరీరంలో మనకి ఈ విధంగా మార్పులు రావటానికని మెయిన్ కారణాలు ఇవి అండి. సో ఇప్పుడు మనం కారణాలని మనం చూసుకున్నాం. పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ మార్పులన్నీ చేసుకున్నాం. అయినా కానీ జుట్టు ఊడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మందులు అనేటివి తీసుకోవాలి. టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి, లోషన్స్ అనేటివి ఉంటాయి, ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి. ఏ రకం ప్రొసీజర్స్ ఉంటాయి? పీఆర్పీ ఉంటుందండి, జీఎఫ్సీ ఉంటుందండి, మీసో ఉంటుంది, ఎక్సోజోమ్స్ ఉంటాయి, పీపీ88 ఉంటాయి, హెయిర్ లైట్ థెరపీస్ అని ఉంటాయి, హెయిర్ కోమ్ థెరపీస్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ పీడీఆర్ఎన్ థెరపీస్తో పాటు చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే మన చర్మంలో, మనకి జుట్టులో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ జుట్టులో మనకి రిజల్ట్స్ రావడానికి, గట్టిగా పెరుగుదలకి కావటానికని మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. మరి టాబ్లెట్స్లో ఏముంటాయి? న్యూట్రిషనల్ సప్లిమెంట్సే ఉంటాయి, మినాక్సిడిల్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి. సీరమ్స్లో ఏముంటాయి? రైస్ బ్రాన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటితోటే కదా మనకి జుట్టుకి మంచి పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. అలానే పీఆర్పీ థెరపీస్ అంటే ఏంటి? మీ ఓన్ బ్లడ్ తీసుకొని చేస్తారు. జీఎఫ్సీ థెరపీస్ కూడా మీ ఓన్ బ్లడ్ తీసుకొని చేస్తారు. బ్లడ్ వద్దు సార్, నాకు ఎటువంటిది అలాంటిది వద్దు అని కొంతమంది అంటారు. వాళ్ళకే ఎక్సోజోమ్స్ అని థెరపీస్ ఉంటాయి, హ్యూమన్ బేస్డ్ ఉంటాయి, ప్లాంట్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి. పీపీ88 అని ఉంటాయి. ఒక క్యాప్ పెట్టుకుంటే దాంట్లో లైట్ వస్తుంది. లైట్ తోటి మనకి వాస్కులారిటీ స్టిమ్యులేషన్ వస్తుంది. దాంతోటి మనకి వెంట్రుకలు అనేటివి బెటర్గా గ్రోత్ అవ్వటానికని ఉంటాయి అన్నమాట. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇదండి విషయం. మనకి జుట్టు బెటర్‌గా కావాలి అనంటే, మనకి ఏ విధంగా మనం మార్పులు చేసుకోవాలనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా ఛానెల్‌ని లైక్ చేయండి, వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్‌ని దయచేసి హైప్ చేయండి. 3 బటన్లు ఉంటాయి అక్కడ, 3 చుక్కలు. దాన్ని క్లిక్ చేస్తే హైప్ అనే ఫీచర్ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేటివి హైప్ అయ్యి ఎంతోమందికి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.